హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బ్రహ్మముడి సీరియల్ ఏ రోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఏంటి అలా కోపంగా చూస్తున్నారు? నిజం చెప్పాలంటే నేను చేసిన సహాయానికి మీరంతా నా కాళ్ళు కడిగి మీరంతా నెత్తి మీద జల్లుకోవాలి. రాజ్ గతం మర్చిపోయి ఏం చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో ఉంటే నేను తోడుగా నిలబడ్డాను. నా ఫ్యామిలీని తన ఫ్యామిలీగా పరిచయం చేసి తనకు ఒక కొత్త జీవితాన్ని ఇచ్చాను. గతాన్ని గుర్తు చేస్తే తనకి ప్రమాదమని చెప్పడంతో తనకు ఒక రక్షణ కవచంలా మారి కాపాడుకుంటూ వచ్చాను. గతాన్ని గుర్తు చేస్తే తనకి ప్రమాదమని చెప్పడంతో తనకు ఒక రక్షణ కవచంలా మారి కాపాడుకుంటూ వచ్చాను. కానీ మీరంతా ఏం చేశారు? పదే పదే గతాన్ని గుర్తు చేయడానికి ప్రయత్నించారు. తన ప్రాణాలతో ఆడుకోవాలని చూశారు. మీ ఎవరికి రాజ్ గురించి బాధపడే అర్హతే లేదు. మీ అందరికీ చెబుతున్నాను, రాజ్కి ఏదైనా జరగాలి, అప్పుడు మీ ఎవ్వరిని వదిలిపెట్టను అంటుంది యామిని. వెంటనే కావ్య ఆవేశంగా యామిని ముందుకు వెళ్ళి లాగిపెట్టి కొట్టేస్తుంది. తప్పు చేసిందే కాకుండా నన్నే కొడతావా నిన్ను అని లాగిపెట్టి కొట్టడానికి చెయ్యి ఎత్తుతుంది యామిని. వెంటనే కావ్య అంతే కోపంగా యామిని చేతిని పట్టుకుంటూ ఉంటుంది. దీనంతటికి కారణం నువ్వే కదా అంటుంది. ఒక మాట ఇంకొక మాట నీ నోటి నుంచి వచ్చిందంటే నిన్ను ఇక్కడే చంపేస్తాను. నువ్వేంటో నువ్వు బతుకుతున్న బతుకేంటో ఇక్కడున్న వాళ్ళందరికీ తెలుసు. అలాంటి నువ్వు నా మీదనే చెయ్యెత్తుతావా? కుటుంబం మీద వేలెత్తి చూపించడానికి వచ్చావా? సిగ్గు లేకుండా నా మొగుణ్ణి నీ మొగుణ్ణి చేసుకోవడానికి రెడీ అయిన నువ్వు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావా? అసలు దీనంతటికి కారణం ఎవరు? నువ్వే కదా నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పించినట్లు ఒప్పించి నా కడుపులో బిడ్డకు తండ్రి ఎవరో తెలుసుకోమని ఆయనతో అనుమానం రేపింది నువ్వే కదా అంటూ కావ్య అరుస్తూ యామినిని ఏకి పారేస్తుంది. ఇప్పుడు వెళ్తే నిజంగానే కావ్య చంపేస్తుంది రుద్రాని హెచ్చరిక. ఇక పో ఇక్కడి నుంచి అని కావ్య యామినిని తిడుతుంటే రుద్రాని మధ్యలోకి వచ్చి నీ కోపం నాకు అర్థమైంది కావ్య, దీనికి అర్థం కావడం లేదు. నేను చెబుతాను కదా అర్థమయ్యేలా, నువ్వు రాజ్ సంగతి చూడు అనేసి అక్కడి నుంచి యామినిని పక్కకు లాక్కొని పోతుంది రుద్రాని. నన్నే కొడుతుందా అని దానికి నేనేంటో చూపిస్తా వస్తాను, వదలండి అని యామిని చెయ్యి వదిలించుకుని వెళ్ళబోతుంది. వెళ్ళు వెళ్ళు, ఈసారి నిన్ను నిజంగానే చంపేస్తుంది. అక్కడున్న వాళ్ళు కూడా తలో చెయ్యి వేస్తారు. నీ ఇష్టం. అయినా రాజ్ మీద నీకు ఏం హక్కు ఉంది? కావ్య అంటే కట్టుకున్న భార్య అంటూ అసలు నిజం మాట్లాడుతుంది రుద్రాని. దాంతో యామిని డౌట్ అవుతుంది. అంటే ఏం చెయ్యమంటారు అంటుంది రుద్రానితో. కాస్త వెయిట్ చెయ్యి, నేను చెబుతాను, అంతవరకు జాగ్రత్తగా వెయిట్ చెయ్యి అనేసి రుద్రాని యామినిని పంపేస్తుంది. ఇక మరోవైపు హాస్పిటల్లో కావ్య ఏడుస్తూ ఉంటే ఇందిరాదేవి ఓదార్చే ప్రయత్నం చేస్తుంది. ఆ దేవుడే చూసుకుంటాడు కావ్య, బాధపడొద్దు అని ఇందిరాదేవి చెబుతుంటే కావ్యకు ఆసుపత్రిలో కాస్త దూరంలో వినాయకుడి విగ్రహం కనిపిస్తుంది. పరుగున వెళ్ళి ఆ వినాయకుడికి దండం పెట్టుకుంటుంది. ఆవేదన చెప్పుకొని కాపాడమని వేడుకుంటుంది. ఆ సీన్ కాస్త ఎమోషనల్గా మారుతుంది. ఇక కావ్య ఆ దేవుడి దగ్గరే ఉంటుంది. ఈలోపు ఇక్కడ అపర్ణాదేవి, ఇందిరాదేవి వీళ్ళందరి దగ్గరకు డాక్టర్ వచ్చి పేషెంట్ స్పృహలోకి వచ్చారు, ఇంకా ప్రాబ్లం ఏం లేదు, వెళ్ళి చూడొచ్చు, కానీ తనకు ఈ పరిస్థితి రావడానికి కారణం తను బాగా స్ట్రెస్ తీసుకోవడం వల్ల. మళ్ళీ అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోండి. అదృష్టం కొద్దీ ఇప్పుడు స్పృహలోకి తీసుకుని రాగలిగాం. మళ్ళీ ఇలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలి, వెళ్ళండి, వెళ్ళి చూడండి అని చెప్పడంతో అంతా ఆనందంగా రాజ్ దగ్గరకు వెళ్తారు. ఇక రాజ్ కళ్ళు తెరిచి ఆక్సిజన్ మాస్క్ పక్కకు తీసి కళావతి ఎక్కడ? నాకు యాక్సిడెంట్ జరిగిన కారులో కళావతి కూడా ఉంది కదా, తనకిప్పుడు ఎలా ఉంది అంటూ అడుగుతాడు. అంతా షాక్ అవుతారు. చాటు నుంచి యామిని కూడా వింటుంది. షాక్ అయిపోతుంది. అంటే రాజ్కి గతం గుర్తుకొచ్చింది, కానీ గతం మర్చిపోయిన తర్వాత ఏం జరిగిందో గుర్తులేదా? యామిని బావ డ్రామా అంతా మర్చిపోయాడా అనిపిస్తూ ఉంటుంది చూసేవారికి. ఏం మాట్లాడుతున్నావు రాజ్ అని అపర్ణాదేవి. అయ్యో, కళావతి కూడా అదే కారులో ఉంది, మీరు చూసారా లేదా అని అరుస్తాడు రాజ్ ఆవేదనగా. రాజ్ ఆవేదనగా అరవడంతో కవి వెళ్ళి డాక్టర్ని పిలుస్తాడు. అప్పు వెళ్ళి కావ్యను పిలుస్తుంది. కావ్య వచ్చేలోపు డాక్టర్ వచ్చి
రాజ్ మీద స్ట్రెస్ తీసుకోవడం మంచిది కాదు. నేను చెప్పేది వినండి అని మత్తు ఇంజెక్షన్ ఇచ్చేస్తాడు. రాజ్ ఆవేదనగా డాక్టర్ పోలీసులకు కాల్ చేయండి. నా కళావతికి యాక్సిడెంట్ అయ్యింది. తనకు ఎలా ఉందో అంటూ అంటాడు. రాజ్కి ఇంజెక్షన్ ఇవ్వడంతో మత్తులోకి వెళ్ళబోతూ కళావతి కళావతి అంటూ డోర్ వేసి చూసేసరికి కావ్య అప్పు పరుగున వస్తూ రాజ్కి కనిపిస్తారు. కావ్యని చూడగానే రాజ్ ముఖంలో నవ్వు వస్తుంది. మత్తులో కూడా కావ్య వైపే చూస్తూ సంతోషిస్తూ ఉంటాడు. కావ్య పరుగున దగ్గరకు వెళ్ళి రాజ్ చేతిని తన చేతుల్లోకి తీసుకుని ఏవండీ నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను, మీరు విశ్రాంతి తీసుకోండి అని ప్రేమగా చెప్తుంది కావ్య. రాజ్ నవ్వుతూ ప్రశాంతంగా మత్తులోకి వెళ్తాడు. వెంటనే డాక్టర్తో సుభాష్ కంగారుగా డాక్టర్ మా వాడికి ఏం జరిగింది, ఎప్పుడు జరిగిన శ్రీశైలం యాక్సిడెంట్ గురించి మాట్లాడుతున్నాడు ఎందుకు అని అడుగుతాడు. పదండి మీకంతా వివరంగా చెబుతాను, పేషెంట్ ముందు ఆ చర్చ ఎందుకు అని అందరికీ డాక్టర్ ఆ రూమ్ నుండి బయటికి తీసుకుని వెళ్తాడు. ఇక యామిని ఇంటికి వెళ్ళి ఇంట్లో వస్తువులన్నీ విసిరిగొడుతూ రెచ్చిపోతూ ఉంటుంది. వైదేహి, రఘునందన్ ఇద్దరూ యామినిని ఆపుతారు. ఏం జరిగింది అని ఆరా తీస్తారు. కానీ యామిని రగిలిపోతూ నేను ఎన్నో కలలు కన్నాను. ప్రేమించిన మనిషిని దూరం పెట్టి ఆ రోజు ఏడిపించాడు. ఈరోజు కూడా రాజ్ నన్ను ఏడిపిస్తున్నాడు అని రగిలిపోతూ ఉంటుంది యామిని. ఇక అపర్ణాదేవి ఆ సీన్ చాలా హ్యాపీగా సాగుతుంది. రుద్రాని, రాహుల్ తప్ప అంతా ఆనందంగా ఉంటారు. ఇక హాల్లో రాజ్తో సహా అంతా కూర్చున్నాక కావ్య బాధగా గదిలోకి వెళ్ళిపోతుంది. అది గమనించిన రాజ్ ఎందుకు తను అలా వెళ్ళిపోయింది అని అపర్ణాదేవి వాళ్ళను ఆరా తీస్తాడు. రాజ్ నీకు గతం గుర్తు చేయలేక, తను కడుపుతో ఉన్న విషయం నీకు చెప్పలేక చాలా నలిగిపోయింది నాన్న అని అపర్ణాదేవి కావ్య గురించి చెప్పడంతో రాజ్ గదిలోకి